ఎంత ఇష్టం అంటే ఆయన పియర్స్ బ్రాస్నన్ గూఢచారి, వావ్! జేమ్స్ బాండ్ ఈ పాత్ర ఇప్పటికి కూడా అంటే లేటెస్ట్గా వచ్చిన అతని వరకు కూడా సీన్ కానరీ, డిమోటీ డాల్టన్, రోజర్ మూర్ ఇలా ఎంతోమంది జేమ్స్ బాండ్లను మనం అంతా చూస్తూ అలా పెరిగాము. సో ఇది ప్రపంచంలో అంటే సాహిత్యం తర్వాత సినిమాల్లోకి వచ్చాక అంత పాపులర్, షెర్లాక్ హోమ్స్ కంటే మించి పాపులర్ అయింది జేమ్స్ బాండ్. మరి జేమ్స్ బాండ్ ఎవరు సృష్టించారు, ఇది అసలు ఎట్లా ఇంత పాపులర్ అయింది? ఎస్, మంచి క్వశ్చన్ ఇది. ఇయాన్ ఫ్లెమింగ్ అని ఒక బ్రిటిష్ రచయిత. ఓకే. యాక్చువల్గా ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇతను నావల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు. అచ్చా. ఆ అనుభవంతో ఈయన 1953 నుంచి 1966 దాకా దాదాపు ప్రతి సంవత్సరం ఒక నవల రాస్తూ రిలీజ్ చేస్తూ వచ్చాడు. దాదాపు 12 నవలు రాశాడు. అయితే 1950లో విడుదల చేసినటువంటి క్యాసినో రాయల్ అనేటువంటి సినిమాలో అనే ఒక నవల్లో జేమ్స్ బాండ్ అనేటువంటి ఒక పేరును సృష్టించాడు, ఒక క్యారెక్టర్. అవునా? క్యాసినో రాయల్ ఫస్ట్ వచ్చిన? ఎస్, అవునా? దాంట్లో ఆ హీరోకు జేమ్స్ బాండ్ అని పేరు ఇతను పెట్టాడు. ఆయనకు ఒక కోడ్ నెంబర్ కూడా ఇచ్చాడు, 007. ఎస్. సో ఆ విధంగా ఆ పాత్ర సృష్టింపబడింది. అయితే ఇయాన్ ఫ్లెమింగ్ ఈ జేమ్స్ బాండ్ను సృష్టించిన తర్వాత ప్రతి సినిమాలో జేమ్స్ బాండ్ ది మోస్ట్ వాంటెడ్ వరల్డ్ మ్యాన్, లైసెన్స్ టు కిల్, ట్రబుల్ షూటర్. ఎస్. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బ్రిటిష్ సీక్రెట్ సర్వీసు ఇతని గూఢాచారి, ఆ సర్వీస్లో గూఢాచారి ఇతన్ని పిలిపించి ఈయనకు ఒక అసైన్మెంట్ ఇచ్చేది. ఈ అసైన్మెంట్ను ఇతను సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చేవాడు. సో ఆ విధంగా జేమ్స్ బాండ్ సిరీస్ అన్నీ కూడా అద్భుతంగా తీశారు. మాకు కడప జిల్లా ప్రొద్దుటూరులో సుధా థియేటర్ అని అప్పుడు కొత్తగా నిర్మాణం జరిగింది మేము చిన్నతనంలో. ఓకే. ఆ థియేటర్లో ఈ జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ అని వచ్చేవి. అచ్చా. నేను నా మిత్రుడు చక్రపాణి అని ముద్దనూరు థర్మల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. తర్వాత గంధంబొట్టు రమణ అని, తర్వాత సీను అని, మేమంతా రెగ్యులర్గా ఆ సినిమాలు మార్నింగ్ షోకే అంటే ఆదివారం పూట మార్నింగ్ పోయి సినిమాలు చూసి వచ్చేవాడు. చాలా ఎంజాయ్ చేసేవాడు. సాహస కృత్యాలు, అద్భుతమైనటువంటి విజువల్ ఇవి అవన్నీ చూసి భలే సంతోషపడేవాడు, ఆనందించేవాడు. జేమ్స్ బాండ్ అంటే మనం కాదురా, జేమ్స్ బాండ్ మానవుల కంటే కూడా భిన్నమైనటువంటి వ్యక్తి అనే రకంగా ఇది చేశాం. అలాంటి నవల్లో గోల్డ్ ఫింగర్, మూన్ ర్యాకర్స్, ది స్పై హూ లవ్డ్ మీ, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సెండ్ నెవర్ అగైన్, ఇలాంటి నవలలు టైటిల్స్ కూడా భలే ఉంటాయి, విచిత్రమైన టైటిల్స్. డై హార్డ్, ఇలాంటివన్నీ వచ్చేవి. దీంట్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి వాళ్ళంతా కూడా జేమ్స్ బాండ్లుగా నటించారు, లేటెస్ట్గా డేనియల్ క్రెగ్ వరకు. అయితే 1964లో ఇయాన్ ఫ్లెమింగ్ చనిపోయాడు. ఓకే. చనిపోతే పబ్లిషర్స్ ఒప్పుకోలే. జేమ్స్ బాండ్ నవల్స్ రెగ్యులర్గా రావాల్సిందే అని చెప్పేసి వేరే వాళ్ళ రచయితలను సంప్రదించారు. సో వాళ్ళు ఇయాన్ ఫ్లెమింగ్ మరణం తర్వాత కూడా జేమ్స్ బాండ్ సిరీస్ను కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తూ నవల్స్గా రావడము, బయట వాటిని సినిమాలు తీయడం, ఇది ఒక ప్రక్రియ, నిరంతర ప్రక్రియగా తయారైపోయింది. అచ్చా, ఇది కూడా సాహిత్యంలోనే ఉంది. మాకు సినిమాలే తెలుసు, సాహిత్యంలోనే. ఓకే. రాసిన తర్వాతనే సినిమా. ఓకే, రైట్ అన్న గారు. సో మరి జేమ్స్ బాండ్ల గురించి, ఇయాన్ ఫ్లెమింగ్ల గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి గొప్పగా పాశ్చాత్య సాహిత్యంలోని సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. మరి ఈ ప్రయత్నం ఏమన్నా తెలుగు సాహిత్యంలో జరిగిందా? ఎందుకంటే తెలుగు సాహిత్యం కూడా చాలా సుసంపన్నమైనది. ఎక్కడన్నా ఎవరన్నా సృష్టించారా ఇలాంటి పాత్రలు? సృష్టించారు. అవునా? ఎందుకంటే మనకు తెలుగులో చూస్తే మధుబాబు అని ఒక డిటెక్టివ్ రచయిత, నా ఫేవరెట్, కొమ్మూరి సాంబశివరావు అని ఒక డిటెక్టివ్ రచయిత దొరుకుతారు రైట్ వెతికితే. వీళ్ళిద్దరే గూఢాచార నవల్స్ రాశారు. ఫస్ట్ మధుబాబు గురించి చెప్పుకుందాం. మధుబాబు దాదాపు 150 గూఢాచారి నవల్స్ ఇంతవరకు రాశాడు. ఆయన ప్రతి గూఢాచారి నవళ్ళలో 2 క్యారెక్టర్లు సృష్టించాడు. షాడో గంగారాం, దానితో పాటు పనామా సిగరెట్.
పనామా సిగరెట్. ఎందుకంటే మధుబాబుకు పనామా సిగరెట్ బాగా ఇష్టం. శ్రీకర్ వాళ్ళ ఇంకొక నిన్న మొత్తం చెప్పండి చెప్తాను. 150 చదివా నేను. అట్లనా? 1కి 10 సార్లు చదివా. అబ్బో. నాకు ఎంత ఇష్టం అంటే మధుబాబుని కలిసా, విజయవాడ వెళ్ళి కలిసి మాట్లాడొచ్చా. ఇందులో ఒక చాలా అద్భుతమైన విషయం ఉంది. ఓకే. స్వాతి వీక్లీలో 26 సంవత్సరాలు మధుబాబు సీరియల్స్ వచ్చాయి. అవును. భారతదేశ చరిత్రలో ఏ మ్యాగజైన్ లో ఎవరు 26 సంవత్సరాలు కంటిన్యూస్ గా సీరియల్స్ రాసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది ఖ్యాతి ఆయనకు మాత్రం దక్కింది. అద్భుతం అద్భుతం. ఆయన పేరు వల్లూరి మధుసూదన్ రావు. చాలా కష్టాలు పడ్డాడు. కొంతమందికి పాపం తెలియక కొంతమంది చేసినటువంటి అప్పులకు సంతకాలు పెట్టాడు. ఓకే. ప్రెషర్ ఎక్కువైపోయి ఇంట్లో వాళ్ళ తిట్లు భరించి ఇంటి నుంచి పారి 7.5 సంవత్సరం అజ్ఞాతవాసంలో. ఆయన గవర్నమెంట్ ప్రిన్సిపల్ కదా? ప్రిన్సిపల్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్. కొంతకాలం టీచర్గా పనిచేశాడు. 7.5 సంవత్సరం అజ్ఞాతంలో బతికాడు. ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఓ మై గాడ్, ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియనటువంటి గారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు అతి త్వరలో కుటుంబంతో ప్రశాంతంగా ఉన్నారు. మొన్ననే మాట్లాడాను. అతి త్వరలో మనం ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం ఆయన్ని. వావ్. అలాగే మరొక రచయిత కొమ్మూరు సాంబశివరావు. ఇప్పుడు మల్లాది కృష్ణమూర్తి ఉన్నారే, అవును, ఆయన రచనలకు ప్రేరణ ఈయన కూడా తన డిటెక్టివ్ నవల్ దాదాపు 90 రాశాడు. 90 రాస్తే 90లో కూడా యుగంధర్ హీరో, ఆయన అసిస్టెంట్ రాజు. ఇవన్నీ ఆంగ్ల మూలాలే. అంతే కదా. అవును. ఇవి పుస్తకాలు, ఈ డిటెక్టివ్ నవళ్ళు ఇప్పుడు ఈ జంజీకి వీళ్ళకి తెలియదు. ఎంతసేపు ఎర్నింగ్ ఆఫ్ మనీ, అవును, వీకెండ్స్ ఎంజాయ్మెంట్, లేదంటే డ్రగ్స్, లేదంటే వీటి జోలికి పోయినారు. ఇంకోటి ఏంటంటే సంక్షోభంలో నుంచి సంచలనం సృష్టించాలని ఒక పెద్ద తీవ్రమైనటువంటి ప్రయత్నం, తీవ్రమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ నవల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నాయో ఈ క్యారెక్టర్లన్నీ కూడా దేశ భద్రత కోసం, దేశం కోసం పని కట్టుకొని పనిచేసాయి. పాత్రలు కూడా పనిచేసాయి. ప్రాణాలకు తెగించి, కుటుంబాలని త్యాగం చేసి, జీవితాలని త్యాగం చేసి, ఈ పాత్రలను మనం తక్కువగా చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ పాత్రలను ప్రేరణగా పొంది ఎంతో మంది దేశభక్తులుగా మారిన వాళ్ళు. కరెక్ట్. చివరికి ఈరోజు మధుబాబు గారికి అత్యంత ఇష్టమైనటువంటి పనామ సిగరెట్ ఆయన కూడా మానేశాడు. అవునా? తాగట్లా? ఓహో. అంటే అప్పట్లో షాడో అంటే ఇలా ఉంటాడు, ఆయన పనామ సిగరెట్ తాగుతాడు అనే ఒక ఇది. అయ్యో, నాకు నోటికొచ్చు. గుప్పున వెలిగించాడు, రింగులు వదిలాడు. ఆ రింగులు వదిలాడు. ఎందుకంటే ఆయనకు 555 సిగరెట్లు ఇచ్చినా కూడా నాకు వద్దు, పనామా కావాలని అడిగేవాడు మధుబాబు గారు. గురుగారు నాకు పడవు, ఆ రుచి నాకు నచ్చదు, నాకు పనామా కావాలని అడిగేవాడు. చాలా తమాషా తెలుసా నీకు? మధుబాబు మన ఇంటి పక్కనే ఉంటాడు. మనకు ఈ షాడో రచనలు చేసేది ఈ మధుబాబేనా అని మనకు తెలియదు. మధుబాబు ఇంటి దగ్గర, ఇంటి ఎదురుగా ఒకడు ఉంటాడు. వాడు ఆ నవలు చదువుతూ ఉంటాడు. కానీ మన ఇంటి ఎదుర్కొన్నటువంటి మధుబాబు ఇతనేనా అని తెలీదు. అంత సింపుల్గా, అంత నిరాడంబరంగా బ్రతికినటువంటి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన టీచర్గా చేసినప్పుడు ఒక అమ్మాయి, లేడీ టీచర్, హార్డ్ కోర్ ఫ్యాన్ మధుబాబు నవలలకి. అయితే మామూలుగా వీళ్ళు లంచ్ టైంలో కూర్చొని మాట్లాడుకోవడం పిచ్చపాటి, నేను ఇవాళ అది చదివానండి, ఈ మధుబాబు నవల చదివాను. కానీ ఈయన కూర్చొని తింటూ, వాడు వేస్ట్ ఫెలో, వాడు పుస్తకాలు ఏం చదువుతున్నాడు అని ఈయన. ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకునేదంట. ఇట్లా మాట్లాడుతావండి అసలు మధుబాబును నువ్వు ఎట్లా అంటావు, అసలు నువ్వు షాడో సిరీస్ని ఎట్లా తిడతావు అని రోజు గొడవ పడేదంట. ఈయనంటే ద్వేషం పెంచుకుందంట విపరీతంగా. ఈయన ఎప్పటిలాగే సైలెంట్గా రోజు ఎచ్చాలి, అది చెత్త పుస్తకం, అదే చదువుతామ్మా నువ్వు, ఇట్లా తీసి పాడేసేవాడు. ఇది స్వయంగా మధుబాబు గారు చెప్పిన కథ. నాకు మధుబాబు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒకసారి విజయవాడ నుంచి మద్రాసుకు రైల్లో పోతుంటే తను కూర్చున్నటువంటి ప్లేస్కు నెక్స్ట్ ఇది ఉంటుంది కదా, ఇక్కడ 6 మంది కూర్చుంటారు, నెక్స్ట్ 6 మంది కూర్చుంటారు. ఆ నెక్స్ట్ 6 మందిలో కోలాహలంగా ఉంది. ఏందో చూద్దామని ఈయన పోయి కూడా కూర్చున్నాడంటే ఆడ వాళ్ళంతా ప్రశ్నలు ఇస్తున్నారు. మధుబాబు అనేటువంటి వ్యక్తి ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తున్నాడంట. ఒరిజినల్ మధుబాబు కూర్చొని వింటున్నాడు. ఇది ఇంకా కానీ గమనం ఉన్నాడంట. అంతేగా. వాళ్ళందరూ మధుబాబుకు థ్యాంక్స్ చెప్పిపోతుంటే ఇతను చూసి మెల్లిగా వచ్చి కూర్చున్నాడు. ఇది ఇంకా సూపర్. అద్భుతం అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే దురంధర్ సినిమా పుణ్యమా అని ఈ దేశం కోసం ఎవరైతే ప్రాణాలని తృణప్రాయంగా అర్పిస్తూ, చరిత్ర కాలగర్భంలో వాళ్ళకి చరిత్ర ఉండదు, వాళ్ళకి పేరు ఉండదు, కీర్తి కిరీటాలు ఉండవు, శౌర్య పురస్కారాలు, శౌర్య చక్రాలు, పరమవీర చక్రాలు ఏముండవు, అలా నెమ్మదిగా
కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి సెల్యూట్ చేద్దామన్న గారు. తప్పనిసరి. దేశభక్తిని మీరు ఒక మాట గొప్పగా చెప్పారు. ఈ జెన్జీకి మీరు ఇచ్చిన సందేశం ఇంకా గొప్పగా ఉంది. సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం కాదు, అలాంటి దేశభక్తిని మనలో నింపుకోవాలి. ఇలాంటి కాక్రోచులు, మండ్రగబ్బలు ఇవి ఏదో విదేశీ శక్తులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. దయచేసి దేశం కోసం ఆలోచించండి, దేశం గురించి ఆలోచించండి, దేశం తరఫున ఆలోచించండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.